హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ ఇట్ కిచెన్. ఈరోజు రెసిపీలో కొబ్బరి హల్వా చేసి చూపిస్తానండి. అంటే మనం జనరల్గా ఇంట్లో కొబ్బరి ఉంటే కొబ్బరి లౌజు, కొబ్బరి అచ్చులు, అలాగే కొబ్బరి లడ్డూలు తయారు చేస్తాం కదా. ఒకసారి ఇలా కొబ్బరి హల్వా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ హల్వాకి మనకి మొత్తం 2.5 టేబుల్ స్పూన్ నెయ్యి పడుతుందండి. కావాలంటే మీరు ఇంకా తగ్గించుకోవచ్చు, కానీ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తే మనకి హల్వా అనేది టేస్ట్ వస్తుందన్నమాట. నేను ఇక్కడ ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యిలో కొంచెం జీడిపప్పు, కిస్మిస్ని వేసి దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు ఫ్రెష్ కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుముని లైట్గా వేయించుకోవాలండి 1 నిమిషం పాటు. ఇలా వేయించుకున్న కొబ్బరిలో 1.5 కాచల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి. పాలు కాగబెట్టినవి కాకుండా పచ్చివి వేస్తే కనుక విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకోసం కాచల్లార్చిన పాలు అయితే కనుక బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఎగిరిపోయేంత దాకా కుక్ చేసుకోవాలండి, అడుగంటకుండా. కొంతసేపటికి పాలు ఎగిరి ఇలా దగ్గరికి అవుతుంది. అప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్ల లేదంటే 1/3 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్కి బదులుగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ షుగర్తో చేసేది టేస్ట్ వేరనమాట, బాగుంటుంది. అది మీ చాయిస్. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి వాటరీగా అవుతుంది, స్టిక్కీగా. అప్పుడు బాగా మిక్స్ చేస్తూ దగ్గరికి అయ్యేంత దాకా చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేయించిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, కోకోనట్ హల్వా రెడీ. స్వీట్ తినాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు మనకి ఇలా ట్రై చేయొచ్చు అనమాట. పాలు పోసి సూపర్ ఉంటుందండి టేస్ట్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెష్ కోకోనట్ మాత్రమే యూజ్ చేయాలండి దీనికి. ఫ్రిడ్జ్లో ఉన్నది కానీ అలాగే కొంచెం డ్రైగా ఉన్న కొబ్బరి అయితే పనికిరాదనమాట, హల్వా అంత బాగోదు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ట్రై చేయండి తప్పకుండా, అలాగే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.